రాజకీయాలలో సరే ఇప్పుడు అందరూ మన వాళ్ళందరూ చెప్తున్నారు. మీరందరూ కూడా కొంచెం ప్రతి విలేజ్లో కూడా ఊరికి వాడకి ఇంటింటికి కూడా ఒక డిస్కషన్ పెట్టండి. మనం అంతకుముందు మనం ఉన్నప్పుడు అధికారంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది, భార్యాభర్తలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఆ లెవెల్లో మీరు డిస్కషన్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు నేను నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎవరికి సహాయం చేయాలన్నా నేను సంతోషపడతా. నేను ఒక్క నిమిషం కూడా నేను అరే ఎందుకు చేయాలి, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజంగా వాడు ఏ పార్టీ అయినా కానీ చాలా మంది మన ఊళ్ళో ఏమనుకుంటారంటే వీడు దొంగన కొడుకు మన పార్టీ కాదు కదా, వీడిని ఇట్లా కానీ అనుకుంటున్నాడు. కానీ నేనైతే నిజంగా కూడా మనకి ఎవరికి మనిషికి అవసరం వచ్చినా సహాయం చేద్దామని ఆలోచన. మీరు కూడా కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఆ లైన్లో ఆలోచించండి. మనం 10 మందికి సేవ చేసినందుకు మనకు కూడా చాలా సంతోషం. ప్రతి బూత్లో కూడా మీరు అందరితో 100% మీ బూత్లో ఉన్న 500 600 ఓట్లు ప్రతి మనిషి మీకు తెలిసి ఉండాలి. ప్రతి మనిషితో మీరు తప్పకుండా మీరు టచ్లో ఉండాలి. అట్లానే చాలా మంది ఏం చేస్తారంటే మన దగ్గర రాలేదు కదా, మనకు తెలియదు కదా అనుకుంటారు. అట్లా కాదు, మనకు తెలియకపోయినా మీరు పోయి మాట్లాడండి, మీరు పరిచయం చేసుకోండి. దాంతో మనకి ఏమైందంటే మనకు ఒక దగ్గరతనం అనేది లేకుంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీకు పరిచయం ఉన్నా లేకున్నా మీరు ప్రతి ఇల్లు తిరగండి. అట్లనే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం లేనప్పుడు కూడా మీరు వాళ్ళకి అందుబాటులో మాట ముచ్చట కలిసినప్పుడు చూస్తే మనకు ఆటోమేటిక్గా కొంచెం అప్రోచ్ పెరుగుతుంది, దగ్గరతనం. అంతేనా? నిజమేనా? నేను ఏమంటున్నా అంటే మనం ఎప్పుడైనా నిజాయితీ ఉండాలి, మన క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం అన్ని అడిగినది కాకపోవచ్చు, మన క్రెడిబిలిటీ ఒకసారి వచ్చిందంటే మంచితనం అనేది ఒకసారి వచ్చిందంటే ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మయ్య చెప్పిన ఏం చెప్పిండు, ఇంతకుముందు కాదు ఈసారి వేరే ఉంటుందని. ఇప్పుడు నిజంగా కూడా నేను మనం ఎవరైనా తిట్టినా కొట్టినా కూడా మీరు రెండో మనిషి పోయి ఉపేంద్ర గారు అని తిట్టినట్టే నమ్ముతారా? మీరు తిట్టారా, సార్ ఎందుకు తిట్టిండ్రు అంటారు, లేకుండా ఆ సార్ ఎందుకు కొట్టిండ్రు అంటారు. నిజమేనా? అందరం మన మాది ఉండరు కదా, మనం సొసైటీలో మంచిగా ఉన్నదని మనం 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. సార్ రాజకీయాలు ఎట్లా నడుస్తుంటాయి, బ్రహ్మయ్య అన్నట్టుగా ఈసారి ఖచ్చితంగా చూపిస్తా. ఎవడెవడైతే దుర్మార్గులు ఏం కానీ మామూలు జనాన్ని మనం ఏం అనేది లేదు. జనం మనోళ్ళే. మీ అందరికీ ఇప్పుడు నీళ్ళ విషయం కూడా చెప్పాను. నేను మొదటి నుంచి కూడా నేను ఏం చెప్తున్నా అంటే పాలేరు చెరువు అనేది పాలేరు నియోజకవర్గం కోసమే, పాలేరు చెరువు పాలేరు ప్రజల కోసమే. నేను మీ అందరూ కూడా గుర్తుందో లేదు, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన పాలేరుకు నీళ్ళు లేకుండా సత్తుపల్లి తీసుకుపోతే కూడా ఆ రోజు నేను వద్దని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇంకా ముందు కూడా మనది ఒకటే, పాలేరు చెరువు మనది, ఫస్ట్ మనకి ఇవ్వాలి. ముఖ్యంగా పాత కాలువకు నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. నేను ఆ రోజున కూడా మీ అందరూ భవిష్యత్తు మర్చిపోయారు, ఎందుకంటే అయిపోయిందిగా, కష్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తుండదు. కానీ నేను ఆ రోజున కూడా ఖచ్చితంగా మనకు నీళ్ళు ఇవ్వాలని ఇప్పించడం. అంతకుముందు మనం తుమ్మలాశ్వర మంత్రి ఉన్నప్పుడు నేను అధ్యక్షుని పెట్టినాం. అట్లా ఫస్ట్ ప్రయారిటీ మనది, చెరువు కట్టింది మన పాలేరు చెరువుకు, మన ప్రజల కోసం మనకు నీళ్ళు మనకు రావాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మనది అదే ఉంటుంది. జనానికి అందరూ కూడా, రైతులందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నిజంగా మనం ఈ రోజు నుండి ఖచ్చితంగా ఈ పాటికి ఒక పన్న ఒకసారి 2 సార్లు నీళ్ళు ఇప్పించుకుంటాం. నీళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ ఇస్తలేదు. సరే అది కూడా నెక్స్ట్ 4 రోజుల తర్వాత చూసి. ఇంతకుముందు మీ అందరూ కూడా తెలుసు, కరోనా ఇప్పుడు కూడా అందరూ ఎక్కడొక్కడ పారిపోతే మనం మాత్రం ఉన్నాం. అట్లనే అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా జనంతో ఉండండి, జనం కోసమే పనిచేయండి. ఖచ్చితంగా మన జనం ఆదరిస్తారు. సరే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు జనం వీళ్ళంతా మంచోళ్ళు కాదు, కానీ జనం మంచోళ్ళే. సరే మనం ఎవరిని నిందించడం లేదు. సరే ఆ రోజున్న గాలితోనో ఇక రకరకాల ప్రాబ్లమ్స్తోనే మనం ఓడిపోయాం. కానీ ఈ రోజున కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసి గుర్తు చేసుకుంటున్నానని అనుకుంటున్నాం. సో అదే స్ఫూర్తితో మనం పని చేయండి, తప్పకుండా మనం ఆశీర్వదిస్తారు. రేపు ప్రొద్దున పార్టీని గట్టిగా మనం నిర్మించుకుందాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా వారు 1 సైడ్ కావాలి. ఖచ్చితంగా జనం అందరూ మనతో వస్తారు. సరే ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా జనం ఆలోచిస్తారు. జనం ఎప్పుడు పిచ్చోరు కాదు, ఒకసారి పొరపాటు పడవచ్చు, కానీ ప్రతిసారి పొరపాటు పడరు. కాబట్టి దయచేసి అదే లైన్లో ఆలోచించి, ముఖ్యంగా నిజంగానే ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టు కూడా నేలకొండపల్లిలో మన నాయకత్వం కానీ అందరూ కూడా అందరికంటే ముందు మంచిగా పనిచేస్తారు. దీన్ని ఇట్లనే కొనసాగించాలని ఖచ్చితంగా ఎలక్షన్ల కోసం కాదు, ఎలక్షన్ల తర్వాత కూడా ఇట్లనే ఉండండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా బ్రహ్మయ్యకు నాకు ఫోన్ చేయండి.
మనకు అవకాశం ఉన్న మీద ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చూపిస్తాం. దాంట్లో ఏం 1% కూడా మనం అధికారంలో లేము, మన మాట ఎవరింటారు నేను ఎప్పుడు అనుకోను. ఎవరికైనా చెప్తాం, ఎవరికైనా ఏం కావాలన్నా చెప్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా మన హక్కులు ఖచ్చితంగా ఉన్నట్టుగా పోరాడదాం, ఖచ్చితంగా పనిచేస్తాం.